అసలు ఈ ఫైబర్ గ్రిడ్ ఏంటి? మారుతున్నటువంటి ప్రపంచంలో శరవేగంగా టెక్నాలజీ మారుతూ ఉన్నటువంటి తరుణంలో దాన్ని అందిపుచ్చుకోవాలి అని అంటే అత్యంత కీలకమైంది ఇవాళ ఇంటర్నెట్. అమెరికాలో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది, లేకపోతే ఏ దేశంలోనో ఏం జరుగుతోంది, లేకపోతే చంద్రుడి మీద ఏం జరుగుతోంది అనేటువంటిది కూడా భూమికి వచ్చిన తర్వాత నాసా నుంచి మనం తెలుసుకునే అవకాశం ఇంటర్నెట్ ద్వారానే కలుగుతుంది. మరి ఈ ఇంటర్నెట్ అనేటువంటిది లేకపోతే సామాన్యుడికి దాని ఫలాలు ఎట్లా అందుతాయి? ఈ అంతరం ఇట్లానే ఉండిపోతుంది, అభివృద్ధి చెందిన వాడికి చెందని వాడికి అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా దీని మీద టెక్నాలజీ రెవల్యూషన్ తర్వాత డిజిటల్ రెవల్యూషన్ వస్తుంది. సో ఈ డిజిటల్ ఇండియాని తయారు చేయాలి, ప్రపంచంతో పోటీ పడేటువంటి విధంగా భారతదేశాన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచనతో మోడీ గారు భారతదేశంలో భారత్ నెట్ అనేటువంటి ఒక విధానాన్ని ఆలోచన చేశారు. ఆయన బేసిక్గా ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ని దేశవ్యాప్తంగా తవ్వి వేయాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికను వేశారు. అయితే అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో, తమ యువతకు కావాల్సినటువంటి అవకాశాల్ని ఆలోచించడంలో, అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే మొట్టమొదటి ఉంటాడు అనేటువంటిది చరిత్ర చెప్పినటువంటి సాక్ష్యం. ఆ రోజున ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని అందిపుచ్చుకోవడానికి సాఫ్ట్వేర్ రంగంలో వస్తున్న మార్పుల్ని గమనించి 350 కాలేజీలు ఇక్కడ పెట్టి, ఆ తర్వాత మైక్రోసాఫ్ట్కి ఇదిగో మాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు మీరు రండి అంటే దేశంలో ప్రపంచంలో మొట్టమొదటిసారి మైక్రోసాఫ్ట్ బయటకు వచ్చాడు. టెరాసాఫ్ట్ కన్సార్టియంలో ఒక కంపెనీ చట్టం కింద నమోదు కాలేదు అనేటువంటిది హై పవర్ కమిటీ నిర్ధారించింది. నువ్వు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీస్ని 5 మందిని అడిగావా? కనీసం వాళ్ళని ప్రశ్నించను కూడా ప్రశ్నించలేదు. దే హ్యావ్ ఎవాల్యుయేటెడ్, దే హ్యావ్ గాన్ ఇన్ టు ది ఎవరీ డెప్త్. ఒక్కొక్క సర్టిఫికెట్ నిజమా కాదా అని వెరిఫై చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ కంపెనీ ఎవడో ఎక్కడో రిజిస్టర్ కాలేదు, దాన్ని కన్సిడర్ చేశారని చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా ఆపాదిస్తారు మీరు? టెరాసాఫ్ట్ సంస్థని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేశారు. బ్లాక్ లిస్ట్ చేసిన వాడికి మీరు ఇచ్చారు అనేటువంటిది. బ్లాక్ లిస్ట్ చేశారు. ఏ రోజు చేశారు? దానికి ఎప్పుడో సంవత్సరం ముందు ఎందుకు బ్లాక్ లిస్ట్ చేశారు? వాడు ఏమన్నా దొంగతనం చేశాడన్నారా, లేకపోతే తప్పుడు ఎక్విప్మెంట్ ఇచ్చారన్నారా? సివిల్ సప్లై కార్పొరేషన్కి పాయింట్ ఆఫ్ సేల్ ప్రింటర్లు ఇచ్చేటప్పుడు టైంలో సప్లై చేయలేదు అని ఒక అధికారి కోపం వచ్చి వాళ్ళ మీద మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తామన్నాడు. అదే అధికారే మళ్ళీ బ్లాక్ లిస్ట్లోంచి తీసేశాడు. ఇది జునైనే, ఈ మాత్రం లేటు జరగడానికి వాళ్ళు చెప్పినటువంటి కారణాలతో సహేతుకంగా ఉన్నాయని చెప్పేసి ఆయనే బ్లాక్ లిస్ట్లోంచి తీశాడు. నీ టెండర్ పిలిచే రోజుకు వాళ్ళు ఏమన్నా బ్లాక్ లిస్టెడా? కాదు. మీకు ఇంకా ఎప్పుడో ఏదో బ్లాక్ లిస్టెడ్, నా చిన్నప్పుడు కేసు పెట్టారు అని అంటే ఆ కేసు కొట్టేసిన తర్వాత కూడా ఈ రోజుకి నా మీద కేసు ఉందని చెప్తారా మీరు? ఆ కేసు, ఆ బ్లాక్ లిస్ట్ అనేటువంటిది తీసే టెండర్ పిలిచే నాటికి ఈ కంపెనీ బ్లాక్ లిస్టెడ్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకుని ఎస్ గో హెడ్ అని చెప్పిన తర్వాత టెండర్స్ పిలిచారు. ఎవరు పిలిచారు? ఇన్క్యాప్ అనేటువంటి ఒక సంస్థ పిలిచింది. దాంట్లో ఒక 4-5 పోటీ పడ్డారు. ఒకరు 334 కోట్లు వేశారు, ఒకరు 328 కోట్లు వేశారు. వివరాల్లోకి వస్తాం. వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానంగా వేసిన తర్వాత ఇదేమైనా ఆషామాషిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు అప్రూవల్ చేశారా? దాదాపు ఒక 100 శాఖలు ఉంటాయి. ప్రతిరోజు ముఖ్యమంత్రికి వేల సంఖ్యలో ఫైళ్ళు వస్తుంటాయి. ప్రతిదీ మానిటర్ చేయరు ముఖ్యమంత్రి గారు. ఆయన ఇన్ ప్రిన్సిపల్ ఇచ్చిన తర్వాత ఒక జీవోని రిలీజ్ చేసి కొన్ని కమిటీలను వేశారు. ఇదొక ఇన్నోవేటివ్గా చేస్తున్నాం దీని మీద అనేటువంటిది. టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ. టెండర్ ఏ రకంగా రూపొందించాలి, ఎట్లా ఉండాలి, దాన్ని ఫైనల్గా ఎవాల్యుయేషన్ ఎట్లా చేయాలి, 4-5 పోటీ పడితే ఒక కామన్ ఫార్మాట్లోకి ఎట్లా తేవాలి అనేటువంటిది ఐఏఎస్ అధికారుల చేత ఇన్క్యాప్ సంస్థ చైర్మన్ నేతృత్వంలో, ఇన్క్యాప్ ఎండి నేతృత్వంలో ఒక టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ చేశారు. పోనీ నిర్ణయం మళ్ళీ వాళ్ళకే ఇవ్వాల. టెండర్లు వాళ్ళు ప్రతిపాదిస్తే టెండర్లు ఎవరో వేస్తారు, టెండర్లు ఎలా వేయాలి అనేటువంటిది పీడబ్ల్యూసీ వాడు డిసైడ్ చేశాడు. వాళ్ళు టెండర్లు వేస్తే ఈ టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ ఎవాల్యుయేట్ చేసి ఈ రకంగా ఇదిగో నాకు టెండర్లు వచ్చినాయి అనేటువంటిది నిర్ధారిస్తే ఆ తర్వాత హై పవర్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశాడు. 5 మంది ఐఏఎస్ అధికారుల చేత. వాళ్ళేమి జూనియర్ స్థాయి అధికారులు కాదు. నాకు గుర్తుండి అజయ్ జైను సెక్రటరీ ఇన్ఫర్మేషను, ట్రాన్స్కో సిఎండి అంటే విజయానంద్ గారు, ఈరోజు దాదాపు చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తులు వీళ్ళందరూ, ఫైనాన్స్ సెక్రటరీ, దాదాపు చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి ఐఏఎస్ అధికారుల్ని 5 మందిని హై పవర్ కమిటీకి వేశారు. ఏంటి వాళ్ళు? టెండర్ అప్రూవల్ కమిటీ. టెండర్ ఎలా వేయాలని చెప్పేది ఒకరు, టెండర్ వేసినటువంటి ఎవాల్యుయేషన్ చేసేది ఒకరు, దాన్ని అప్రూవ్ చేసేది ఇంకొకరు.
ఈ 5 మంది ఐఏఎస్ అధికారుల చేత టెండర్ అప్రూవల్ కమిటీ వేశారు. అవినీతి చేయాలనుకుంటే ఇన్ని విధానాలు పాటిస్తారా ఎవరైనా? మామూలుగానే ప్రతి డిపార్ట్మెంట్ పిలిచినట్టు ఇన్క్యాపే టెండర్ పిలుస్తుంది, ఇన్క్యాపే ఫైనల్ చేస్తుంది, ఇన్క్యాపే అప్రూవ్ చేస్తుంది. డిజిటల్ రెవల్యూషన్లో మన పిల్లల్ని తీసుకెళ్తే నెక్స్ట్ వేవ్ అందుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మరోవైపు ఈ ఫైబర్ నెట్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఫైబర్ నెట్ మీరెందుకు ఇవ్వాలి, ఇంటర్నెట్ ప్రైవేట్ వాడు ఇస్తున్నాడు కదా, మా ఐడియా సెల్యులారు టాటా సెల్యులారు అని అనుకోవచ్చు. ఎయిర్టెల్ కానీ, జియో కానీ, ఐడియా సెల్యులార్ కానీ వీళ్ళందరూ కూడా తమ సేవల్ని అర్బన్ ప్రాంతాలకు పరిమితం చేశారు. ఇంటర్నెట్ సేవల్ని గ్రామీణ ప్రాంతాల్లోకి పోవాలి అనంటే ఇంకా 2Gలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి లాభాలు వచ్చేటువంటి అర్బన్ మీద ఫోకస్ పెడితే గ్రామీణ ప్రాంతం వెనకబడుతుంది అనేటువంటి ఉద్దేశంతో పల్లెల్ని కూడా కలపాలి అనేటువంటి జాతీయ ఆలోచన ఏదందో దాని ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఫైబర్ గ్రిడ్ని ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజు ఉన్నటువంటి జె సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి సాధ్యాలను పరిశీలించండి, ఢిల్లీలో ఏం చేస్తున్నారు, మనం ఏం చేయాలి అనేటువంటిది ఆయన ఒక నిర్ణయం తీసుకోమని చెప్పారు. ఆయన తదుపరి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ప్రైజ్ వాటర్ కూపర్స్ PwC సంస్థ చేత కన్సల్టెన్సీ చేయిస్తే వాళ్ళొక అధ్యయనం చేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు. భారతదేశంలో భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానంలో అండర్ గ్రౌండ్ కేబుల్ వేయాలి అనంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, మరొక 4,320 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఇంకో 10-1200 కోట్ల మెయింటెనెన్స్ ఉంటుంది అనేటువంటిది వాళ్ళు ఇచ్చారు. ఈ ప్రతిపాదనని చంద్రబాబు గారు ముందు పెడితే ఇంత పెద్ద నిధులు ఖర్చు పెట్టడం సాధ్యం కాదు, ఇన్నోవేటివ్గా ఆలోచించాలి అనేటువంటి ఉద్దేశంతో దాని మీద పలు దఫాలు చర్చలు జరిగిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారి ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ దీంట్లో మొదలుపెట్టారు. మనకి ఎలక్ట్రిసిటీ లైన్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం, అవన్నీ ప్రభుత్వ రంగ సంస్థ చేతిలోనే ఉన్నాయి, దాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు అనేటువంటి ఆలోచన చేసి ఓవర్ ది హెడ్ ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తే కేవలం 330 కోట్ల రూపాయలతో అది సాధ్యమని PwC నిర్ధారణకి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చింది. 5,000 కోట్ల రూపాయలు ఎక్కడ మెయింటెనెన్స్తో కలిపి 330 కోట్ల రూపాయలు ఎక్కడ, దాదాపు 10-12%కి దరిదాపుల్లోనే ప్రాజెక్ట్ని పూర్తి చేసే స్థాయి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి అవినీతి చేయాలి అని అనుకుంటే 5,000 కోట్ల ప్రాజెక్ట్ని అప్రూవ్ చేసేవాళ్ళు, 300 కోట్లకి దాన్ని దించమని చెప్పి అడిగేటువంటి వ్యక్తే కాదు, ఆ అవసరం కూడా లేదు. మీరు చెప్తున్నట్టు ఇందులో డబ్బుల సంపాదన ధ్యేయమైతే 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ చేసుకుంటే మరింత ఆస్కారం ఉండేది. ఇది మీ ఆలోచన, మీరు అట్లా ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి రూపాయిని మిగిల్చాలని చెప్పి ఆ 5,000 కోట్ల రూపాయల్ని 333 కోట్ల రూపాయలకు దించేటట్టు చేశారు. టెండర్ ఆఖరి తేదీని వారం రోజుల పాటు కావాలని పొడిగించారు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకమైనటువంటిది ఈ రాష్ట్రానికి. ఎన్నిసార్లు దాని టెండర్లను వాయిదా వేశారు ఎవరైనా చెప్పగలరా? నాకు గుర్తుండి 52 సార్లు వాయిదా వేశారు. పోలవరం టెండర్ని గతంలోకి వెళ్ళి ఒకసారి చూసుకోండి. ఈఎన్సీ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన ముందు ఇంకో ఈఎన్సీలు, 3 ఈఎన్సీలు మారారు. 52 సార్లు దగ్గర టెండర్ని పోస్ట్పోన్ చేశారు. రకరకాల కారణాల చేత టెండర్లు పోస్ట్పోన్ అవుతాయి. సమయానికి ఇన్ఫర్మేషన్ రాకపోతేనే, సమయానికి ఇంకొక టెక్నికల్ క్లియరెన్స్ రాకపోతేనే. కానీ ఈ విషయంలో ఏం జరిగిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పటిదాకా భారతదేశంలో అండర్ గ్రౌండ్ కేబుల్ మెకానిజంలో వెళ్తున్నటువంటిది మొట్టమొదటిసారి దేశంలో ఓవర్ ది హెడ్ లైన్స్ ఉపయోగించుకోవాలనేటువంటిది మనం నిర్ణయం తీసుకున్నాం. అంతవరకు భారతదేశంలో ఎక్కడా ఈ టెక్నాలజీ మీద ఒక మోడల్ లేదు, ఒక బెంచ్ మార్క్ లేదు. ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉంది. వీటిని స్టడీ చేసుకుంటూ ఉన్నప్పుడు నిరంతరం మీటింగులు పెడుతూ ఉన్నారు. ఎవరి చేత? ఇంట్రెస్ట్ మేము టెండర్ వేస్తాము అని చెప్పే వాళ్ళ చేత ప్రీబిడ్ మీటింగ్లు పెడుతున్నారు, ముందు రోజు వరకు పెడుతున్నారు. రకరకాల అనుమానాలు వాళ్ళు అడుగుతుంటే క్లారిఫికేషన్లు ఇస్తూ ఉన్నారు, తెలియనివి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ దిశలో ఒక వారం రోజులు ఎక్స్టెండ్ చేస్తే అదేదో నేరమో ఘోరమో పాపమో అయినట్టు మాట్లాడుతున్నారు. బెటర్ అండర్స్టాండింగ్ కోసం చేసినటువంటిది. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెండర్లు పోస్ట్పోన్ చేయలేదా? ప్రతి దాంట్లోనూ మీరు పోస్ట్పోన్ చేసిన టెండర్లో అవినీతి జరిగిందా? ఇందాక మీరు చెప్పినట్టు జాయింట్ వెంచర్ అన్నారు. ఇక్కడైనా సిగ్నమ్ అనేటువంటి సంస్థకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ లేని సంస్థకి మీరు 99%, 98% ఎలిజిబిలిటీ ఇచ్చారు. తొందరలో అది కూడా బయటపెడతాం.
ఎక్స్పీరియన్స్ లేని సంస్థకి 98% ఇచ్చారు, ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థకి 2% బెనిఫిట్ తోటి మీరు ప్రాజెక్ట్ని శాంక్షన్ చేశారు. అచ్చా, గవర్నమెంట్ ఫంక్షనింగ్ స్టైల్ అది. మీరు ఇవాళ జాయింట్ వెంచర్ల గురించి వారం రోజులు పొడిగించారు. మీరు వచ్చిన తర్వాత ఎన్ని టెండర్లో పొడిగించారా? అరే, కొత్త టెక్నాలజీ ఎట్లా చేయాలనేటువంటి కన్ఫ్యూజన్లో ఒక డౌట్ అడిగితే అవునా కాదా క్లారిఫికేషన్ ఇవ్వడానికి వారం రోజులు ఇంకా నెలలు, సంవత్సరాలు పొడిగించిన రోజులు ఉన్నాయి. ఇదేదో ప్రభుత్వాలు నడపనటువంటి వాళ్ళకి నిజమేనేమో అని అనుమానం, కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇట్లా ఎన్ని టెండర్లు ఎన్నిసార్లు పోస్ట్పోన్ అయింటాయి. పల్లెటూరులో కోడిగుడ్లు సప్లై చేయాలి చిన్నపిల్లలకి అనే టెండర్ కూడా పోస్ట్పోన్ అయింది. కోడిగుడ్లు కొత్తవా, సరఫరా కొత్తదా, పిల్లలు కొత్తగా వచ్చారా? హరిప్రసాద్ అనే టెక్నికల్ నిపుణుని టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీలో పెట్టారు. ఆయనపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఏం క్రిమినల్ కేసు ఉందండి హరిప్రసాద్ గారి మీద? ఆయన భారత పౌరుడిగా ఈ ఈవీఎంలు ఏవైతే ఓటింగ్ ఎక్విప్మెంట్ ఉందో ఇవి ట్యాంపరింగ్కి సాధ్యము అనేటువంటిది ఆయన ప్రూవ్ చేశాడు. ఆయనకున్నటువంటి టెక్నాలజీ నిపుణులతోటి ఇదిగో ఇట్లా సాధ్యమవుతుంది అనేటువంటిది ఆయన చూపించాడు. దాని మీద ఒకరు కేసు పెట్టారు, ఇది ఈవీఎం ఈయన ఎట్లా వచ్చింది అని. అంటే భారత పౌరుడిగా ఓటు యంత్రం అనేటువంటిది ఇట్లా మ్యానిపులేట్ చేయొచ్చు, ఆయనకు టెక్నికల్ స్కిల్ ఉన్నట్టే కదా. అది చేసి చూపించాడు భారతదేశానికి అని అంటే ఆయనకు టెక్నికల్ స్కిల్ ఉన్నట్టే కదా. అట్లాంటి వాడిని నిపుణుడిగా పెడితే మీకు తప్పేమొచ్చింది అని నేను అడుగుతున్నా. ఎస్, ఈ ఆయన మీద ఉన్న కేసు ఏంటి? క్రిమినల్ కేసు అంటే ఇదే, ఈవీఎంని ఇట్లా మార్చొచ్చు అని అనుమానాలు ఈ రోజుకి ప్రజల్లో ఉన్నాయి. ఈవీఎంలు ట్యాంపర్ అవుతాయా, ఓట్లు మారుతాయా అనేటువంటిది. ఇదిగో మార్చే అవకాశం ఉంది అని ఆయన చూపించాడు. దాని మీద ఒక కేసు పెట్టారు. అదో పెద్ద జాతీయ నేరమైనట్టు 11 కేసులు ఉన్నటువంటి మీరు దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం ఆయన ఒక ఈ ఈవీఎంలు ఇట్లా ట్యాంపర్ చేసే అవకాశం ఉంది అని ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్గా చూపిస్తే దాని మీద కేసు పెడితే ఆయన క్రిమినల్ అంటారు. మీరేమో జాతి కోసం పోరాడినటువంటి నేతలు. ఆయన హీఈస్ ఎలిజిబుల్ అనేటువంటిది మీరు చెప్పిన కేసుతోనే ప్రూవ్ అవుతుంది. ఆయన టెండర్ ఎవాల్యుయేషన్లో ఉండాల్సినటువంటి వ్యక్తి, టెక్నికల్ కేపబిలిటీ ఆయనకు ఉంది అనేటువంటిది ఆయన మీద ఉన్నటువంటి కేసే ప్రూవ్ చేస్తుంది ఆయన్ని. చేశారనుకోండి, బట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ నిన్న సుప్రీంకోర్టు ఆయన బెయిల్ హీరింగ్స్ వచ్చాయి. వచ్చినప్పుడు కూడా ఇదే వాదన తీసుకొచ్చారు. ఏది ప్రభుత్వ లాయర్లు ఏమని, ఈయన లంచం తీసుకున్నాడు. ఓకే, లంచం తీసుకున్నాడని మీకు ఎట్లా తెలుసు? మాకు ఒక అప్రూవర్ ఉన్నాడు, ఆ అప్రూవర్ చెప్పాడు. అప్రూవర్ చెప్తే మేము ఎట్లా నమ్ముతాం? ఆధారాలు, డబ్బు ఆధారం చూపించాలి కదా. అప్రూవర్ ఉన్నట్టు మాకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. సో మీరు ఆధారాలు చూపించాలి. సో ఇట్ డజంట్ వర్క్ ఇస్ వాట్ దే ఆర్ సేయింగ్. సో రేపు మంగళవారం కూడా దట్ ఈస్ వాట్ ఇట్ విల్ కమ్ టు. నా మనీ ట్రయల్ మొన్న ఎవరు అడుగుతున్నారు, వాట్ మనీ ట్రయల్ ఎట్లా చూపిస్తాం అనేది. మనీ ట్రయల్ చూడాలంటే మీకు వెరీ క్లాసిక్ కేసు, భారతదేశం మొత్తంలోనే అత్యద్భుతమైన కేసు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన సిబిఐ కేసు. ఓకే, ఏమండి ఆయన ఏం చేస్తాడో చూడండి. ఇండియా సిమెంట్స్ అనే కంపెనీ ఆయన కంపెనీలో 60 కోట్ల పెట్టుబడి పెడితే ఆయన 1,30,00,000 క్యూబిక్ ఫీట్ల నీళ్లు వాళ్ళకి కంగనా రివర్ నుంచి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇచ్చాడు. అట్లాగే పెన్నా సిమెంట్స్ వాళ్ళు 68 కోట్లు ఇచ్చారు. ఇది మనీ ట్రయల్ అంటే మీరు బ్యాంక్ అకౌంట్ పోయి చూడొచ్చు. 68 కోట్లు వచ్చి జగతి పబ్లికేషన్స్తోనో భారతీయ సిమెంట్స్తోనో వచ్చి పడతాయి. ఏమండి, పడగానే వాళ్ళకి 1,500 ఎకరాలు ఇవ్వటం జరిగింది, ఏది సిమెంట్ క్వారీకి. అట్లాగే దాల్మియా సిమెంట్స్ వాళ్ళు 50 కోట్లు ఇచ్చారు. దాల్మియా సిమెంట్స్ వాళ్ళు 50 కోట్లు ఇస్తే వాళ్ళకి ఏమి ఇచ్చాడు? 407 హెక్టార్లు కడపలో ఇచ్చాడు భూమి. ఓకే, ఇట్లా చెప్తూ వెళ్తే హెట్రో డ్రగ్స్ వాళ్ళు 17 కోట్లు ఇచ్చారు. ఇస్తే వాళ్ళకి 240 ఎకరాలు విశాఖపట్నంలో ఇచ్చారు. ఇట్లా డబ్బు తీసుకోవటం, అక్కడ భూములు పంచడం. రామ్కి 10 కోట్లు, అరబిందో 10 కోట్లు, పయనీర్ ఇన్ఫ్రా 20 కోట్లు, ఆర్ఆర్ గ్లోబల్ 49 కోట్లు. ఏమండి, అది కాక బెంగళూరులో ఒక అత్యద్భుతమైన మాల్ ఉంది, హార్ట్ ఆఫ్ బెంగళూరులో 500 కోట్లు దాని ధర, 200 కోట్లకు తీసుకున్నారు. ఓకే, 200 కోట్లు. దాన్ని సంవత్సరానికి వచ్చే అద్దె 30 కోట్లు. నేను నా వ్యక్తిగత అభిప్రాయం కాదండి, నేనేది నా సొంతం చెప్పట్లేదు. సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉంది. ఓకే, సిబిఐ ఛార్జ్ షీట్ ఏం రాసంటే ఆ మాల్ విలువ 500 కోట్లు, ఈయన 200 కోట్లకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అందుకే ఇష్టపడి వాళ్ళకి ఇక్కడ భూములు ఇచ్చాడు, అక్కడ 200 కోట్లు. ది క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ 500 కోట్ల మాలు, సంవత్సరానికి 30 కోట్లు, కేవలం అద్దె 30 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే అద్దె మాల్ మీద సంవత్సరానికి వచ్చే అద్దె 30 కోట్లు. ఓకే, ఇచ్చాడు 200 కోట్లు. 200 కోట్లకి ఎందుకు అమ్మాడబ్బా అని వచ్చి ఇక్కడ చూస్తే ఆ 300 కోట్లకు మందం నాకు గుర్తుండి ఓఆర్ఆర్ దగ్గర ఎక్కడో భూములు ఇచ్చారు.
ఓకే. అర్థమైందా? సో వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ దిస్ ఈజ్ ఏ క్లాసిక్ ట్రైల్ ఆఫ్ మనీ. సో మీరు రేపు కోర్టుకు వెళ్తే నువ్వు ఈయన ఒక చట్టానికి వ్యతిరేకంగా లబ్ధి పొందాడు అంటున్నావు, ఏంటి ఆధారాలు అంటే దిస్ ఇస్ వాట్ దే షో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులో వాట్ డూ దే హ్యావ్, వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని క్వశ్చన్. ఎవరైనా గాల్లో ఎన్నైనా చెప్పొచ్చు, నేను కూడా అనొచ్చు నేను జగన్మోహన్ రెడ్డి గారికి 1000 కోట్లు ఇచ్చాను అంటే ప్రాథమిక ఆధారాలు లేకుండా మీరు నోట్. బట్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ దే డూయింగ్. మీరు వాళ్ళ ప్రభుత్వం అండి, ప్రభుత్వం ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఏజ్ కానీ ఇంకొకరైనా కానీ అటార్నీ జనరల్ అడ్వకేట్ జనరల్ గారు కానివ్వండి, మీరు ఒక కేసు కట్టేటప్పుడు మీరు రాజకీయ నాయకులు కాదు, మీరు